నమస్తే. మన పెద్దలంటారు దొంగతనం ఎంతో కాలం బయటపడకుండా ఉండదు. దొంగ ఎప్పటికైనా దొరుకుతాడు. ఎంతో కాలం తప్పించుకొని తిరగలేడు అని. ఒక దొంగను అరెస్ట్ చేశారు. ఐబొమ్మ నిర్వాహకుడు, వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మిడి రవి. హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. కూకట్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. భార్యే పట్టించిందని చెప్తున్నారు. ఒక కేసు కోసము విడాకుల కేసే అంటున్నారు మరి. కోర్టుకొచ్చిన సందర్భంగా భార్య పోలీసులకు సమాచారం ఇచ్చింది. అందుకనే పట్టుకున్నారని అంటున్నారు. నిజంగా నేరం అసలు? నేరం అసలు పోలీసులను సవాల్ చేశాడంట. దర్శక నిర్మాతలు కంప్లెయింట్ చేస్తే, నిర్మాతలు కంప్లెయింట్ చేస్తే అంటే మాకు నష్టం మా 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 కడుపు కొడుతున్నాడు. మాకు నష్టం జరుగుతోంది. తెలుసు కదా ఇతను చేసిన నేరం ఏంటో. సినిమా రిలీజ్ అవ్వగానే, ఓటీటీలో రిలీజ్ అవ్వగానే, ఛానెల్‌లో రాగానే ఇట్లా ఐబొమ్మలో కనిపిస్తదనమాట. ఎంత నష్టం జరుగుతుంది తెలుసా? ఈ ఐబొమ్మ లాంటి వాటి వల్ల, పైరసీల వల్ల సినిమా ఇండస్ట్రీ చాలా ఇబ్బంది పడుతోంది. అనుకుంటారు సినిమా అంటే హీరో, హీరోయిన్‌లు కోట్ల రూపాయల్లో రెమ్యూనరేషన్ అది గాదు. కేవలం హీరో, హీరోయిన్ మాత్రమే ఉండరు. పెద్ద పెద్ద హీరో, హీరోయిన్‌లు కోట్లు తీసుకునే వాళ్ళే ఉండరు సినిమా ఇండస్ట్రీ అంటే. 24 క్రాఫ్ట్స్ పనిజేస్తాయి. ప్రొడక్షన్ టీమ్ నుంచి మేకప్, హెయిర్ డ్రెస్సర్, లైట్ మెన్, లైట్ బాయ్ ఎంతో మంది ఉంటారు. వాళ్ళందరికీ ఉపాధి ఇస్తుంది సినిమా ఇండస్ట్రీ. వేలు, లక్షల మందికి కూడా తెలుగు ఇండస్ట్రీ అయితే. అలాంటిది మరి ఇండస్ట్రీని దెబ్బతీసినట్టే గదా! ఎంత నష్టం గదా! ఎంత కష్టపడతారో తెలుసా? ఇప్పుడు నేను సెన్సార్ బోర్డ్ మెంబర్‌ని నేను. ప్రస్తుతం సెన్సార్ బోర్డ్ మెంబర్‌ని. నాకు ఈ డైరెక్టర్స్, నిర్మాతలు వస్తుంటారు మాకు మూవీ స్క్రీనింగ్ ఉన్నప్పుడు. అసలు వాళ్ళు ఎంతో ఇంకా ఒక లైఫ్ ఇంకా వాళ్ళ వాళ్ళ జీవితమే అది. వాళ్ళు సీరియస్‌గా ఆ ఫీల్డ్‌లో ఉంటున్నారు గదా! మొత్తం లైఫ్‌ని పెట్టేస్తారు దాంట్లో. సినిమాని జీవితంగా బతికే వాళ్ళున్నారు చాలా మంది. మరి వాళ్ళంత కష్టపడి ఎంత కష్టపడితే ఒక సినిమా తయారైతది? ఎన్ని నెలలు, ఏళ్ళు కష్టపడితే ఒక సినిమా బయటకొస్తది? అయినా సరే ఇప్పుడు దీన్ని సమర్థించే వాళ్ళు గూడా ఉన్నారు. ఐబొమ్మల లాంటి వాళ్ళని సమర్థించే వాళ్ళున్నారు. టికెట్స్ రేట్స్ పెంచారు. థమ్స్ అప్ రూ. 100 కొనుక్కోవాలి. పాప్‌కార్న్ రేట్ పెంచారంటే వెళ్ళమంటున్నారా ఎవరన్నా? బలవంతంగా ఎవరు ఎళ్ళమనట్లేదు గదా! సరే దాని మీద కూడా ఉద్యమాలు జరుగుతున్నాయి గదా! ధరల దీని మీద గూడా. ఇది అలా ఆ కారణంగా చూపితే ఇలాంటి వాళ్ళని మనం సమర్థించొద్దు గదా! ఎంటర్‌టైన్ చేయొద్దు గదా! ఇట్లా సినిమా ఇట్లా వస్తే చాలు. ఛానెల్‌లో వస్తే చాలు, ఓటీటీలో వస్తే చాలు. వెంటనే ఐబొమ్మలో ప్రత్యక్షమైతదనమాట. నేరం గూడా గదా అది. నేరాన్ని మనం ఎట్లా సపోర్ట్ జేస్తాము? నేరాల్లో మనం ఎట్లా భాగస్వాములం అవుతాం జెప్పండసలు? ఇప్పుడు థియేటర్‌లో కొందరు నిర్మాతలైతే థియేటర్‌లో గూడా సినిమా రిలీజ్ జేసుకునే పరిస్థితి లేదు గదా! ఓటీటీలో పెడితే ఆ ఓటీటీ వ్యూస్ రీచ్‌ని బట్టి గూడా వాళ్ళకి డబ్బులిస్తారు. సేమ్ యూట్యూబ్ లానే. యూట్యూబర్స్‌కి ఎట్లయితే వ్యూస్ పెరిగితే దాన్ని బట్టి డబ్బులొస్తాయి గదా! ఓటీటీలో గూడా అంతే గదా! వ్యూస్‌ని బట్టే వాళ్ళకి డబ్బులిస్తారు గదా! మరి వాళ్ళ ఒక చిన్న నిర్మాతల పొట్ట కొట్టడమే గదా! అసలు ఏదేమైనా నేరం గదా! అది పైరసీ గాని, ఇలాంటియి గాని. నిస్సిగ్గుగా వెనకేసుకొస్తే మనలాంటి వాళ్ళం మనం వెనకేసుకొస్తే అది కష్టం గదా! వెనకేసుకు రావద్దిది. నేరం అదంతే. ఖండించాలి మనం. మనకు లాభం వస్తదేమో. మనం డబ్బులు ఖర్చు గాకుండా ఇంట్లో ఉండి సినిమా చూస్తామేమో గానీ అది నేరం గదా! అవతల వాళ్ళు ఇబ్బంది పడతారు గదా! ఒక నిర్మాత అతను తను పెట్టిన డబ్బు రాకపోతే ఇంకో సినిమా తీయలేడు గదా! అంటే ఎంతో మందికి ఉపాధి కోల్పోయినట్టే గదా! వాళ్ళ పొట్ట కొట్టినట్టే గదా! పరోక్షంగా కొన్ని వందల మంది, వేల మందివి. హీరో, హీరోయిన్ మాత్రమే గాదు. కోట్లు తీసుకునే వాళ్ళు మాత్రమే గాదు. రోజుకి 500, 1000 పనిచేసే వాళ్ళు గూడా ఉంటారు ఈ 24 క్రాఫ్ట్స్‌లో. మరి వాళ్ళ పొట్ట కొట్టినట్టంటే అది తప్పు గదా! మనకి పాపం గూడా గదా! అసలు మొదటి నుంచి ఒక సినిమా మొదలైన నుంచి కూడా థియేటర్ రిలీజ్ అయ్యే వరకు ఎన్ని కష్టాలు పడతారో చెప్తున్నా కదా! నేనిప్పుడు సెన్సార్ బోర్డ్ మెంబర్‌గా. పాపం కొత్త సినిమా, కొత్త వాళ్ళొస్తారు. ఇదే ఫస్ట్ సినిమా అంటూ నిర్మాతలు, దర్శకులు చాలా మంది పరిచయం అవుతుంటారు. వాళ్ళు ఎంత కష్టపడతారో, ప్రాణం పెడతారసలు. అదే జీవితం అన్నట్టుగా ఉంటారు. మరి ఇలాంటి వాటిని మనం ఎంటర్‌టైన్ చేయొద్దు గదా! అసలు ఎంత ఇబ్బంది పడుతున్నారనంట. ఎంత లీక్ కావద్దు. ఎవరో ఒకరి సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత, ఈ యూట్యూబ్స్ వచ్చిన తర్వాత ఏదో ఒకటి లీక్ చేస్తారు. అది నిజమా? అబద్ధమా తెలీదు. మొదలు థియేటర్‌కి వచ్చే వరకు గూడా ఏమంటారు షూటింగ్ అప్పుడు గాని, లేదంటే ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ అప్పుడు గాని, అవి ఇవి జరిగినప్పుడంతా ఏదో ఒకటి ఇంక రిలీజ్ అయ్యే వరకు ఏదో ఒకటి వీళ్ళు రిలీజ్ చేసేస్తారనమాట. పోస్ట్ ప్రొడక్షన్ జరిగినప్పుడు, ఎడిటింగ్ అప్పుడు గూడా కొందరు లీక్ చేసేవాళ్ళుంటారు. అసలు కొందరు నిర్మాతలైతే భయపడిపోయి ఎడిటింగ్ ఒక్క దగ్గర చేయించట్లేదు. ఒక ఒక పార్ట్ ఒక దగ్గర, ఒక పార్ట్ ఒక దగ్గర అట్లా చేయిస్తున్నారు. ఎక్కడ లీక్ అవుతదో సినిమా అంతా ఇంకా వాళ్ళకు ఇదైపోతదని అంత భయపడుతున్న టైంలో మనం ఇండస్ట్రీకి సపోర్ట్‌గా ఉండాలి గదా! అంతమందిని బతికిస్తున్న ఇండస్ట్రీకి మనం సపోర్ట్‌గా ఉండాలి గదా!
వాళ్ళంత జాగ్రత్తలు తీసుకొని క్షణక్షణం టెన్షన్ పడుతూ వాళ్ళు ఆ పని చేస్తున్నప్పుడు మనం మనం అందుకని ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే నేరస్తుడు. ఇప్పుడతను నేరస్తుడు. ఇంకోటి పీడీ యాక్ట్‌గా చూస్తున్నారు. చాలా కఠినంగా వ్యవహరిస్తుంది గవర్నమెంట్. ఒకప్పుడంటే ఈ సీడీలు ఇవి ఉండేది. కొంచెం ఈజీగా సీడీలు అమ్ముతుంటే, పైరసీలు అమ్ముతుంటే ఈజీగా దొరికేవాళ్ళు నేరస్తులు. ఇప్పుడసలు ఏముంది టెలిగ్రామ్‌లో గూడా టెలిగ్రామ్ త్రూ గూడా బయటకొచ్చేస్తోంది. కోట్ల మందికి చేరిపోతుంది. తప్పు గదా! అది. థియేటర్‌లో తిప్పకుండా మన మూవీ రూల్స్ అదననుకుంటా. థియేటర్‌లో పెట్టేసి ఇంక ఫోన్ పెట్టేసి రికార్డ్ చేసేస్తున్నారు. అంటే అది ఫెయిర్‌గా ఉండదు. అది ఏమంటారు క్వాలిటీ ఉండదు గానీ వీడియో. అంత ఉబలాటం ఎందుకు? చూడాలనుకుంటే థియేటర్‌కెళ్ళి చూడొచ్చు గదా! నచ్చిన థియేటర్‌కెళ్ళి చూడొచ్చు. వాడు చేసింది నేరమైనప్పుడు నేరంలో మనం తెలిసి తెలిసి ఎట్లా భాగస్వాములవుతాం? ముఖ్యంగా దాని చుట్టూ ఉన్న వాళ్ళు వాళ్ళ కడుపు కొట్టినట్టే గదా! చిన్న, పెద్ద అందరూ ఉంటారు. ఫోన్‌లో తీసి రికార్డ్ జేయడము, పైరసీ లీక్ జేయడము. కానీ దొరికితే మాత్రం చాలా సీరియస్‌గా కేంద్రం చాలా కఠినంగానే ఉంది ఈ విషయంలో. 24 ఫ్రేమ్సే గాకుండా ఎగ్జిబిటర్స్ ఉంటారు. ఈ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు. థియేటర్స్ ఉంటాయి. ఇంతమందికి వాళ్ళకి పరోక్షంగా వాళ్ళకి నష్టం చేసిన వాళ్ళమవుతాం. మనం గూడా ఎంకరేజ్ చేస్తే ఇలాంటి వాటిని. కాపోతే ఎట్లైనా పట్టుకున్నారు. భార్యే పట్టించిందని జెప్తున్నారు. భార్యే సమాచారం ఇచ్చింది పోలీసులకని. విడాకుల కేసుకు సంబంధించొస్తే సవాలే చేశారంట పోలీసులకు. 3,00,00,000 ఉన్నాయంట అకౌంట్‌లో. చూడండసలు. అది అక్రమ సంపాదనే గదా! ఇండస్ట్రీని దెబ్బతీసే చర్య గదా! ఇదైతే. మనం అస్సలు సపోర్ట్ చేయొద్దు.